ఖరీఫ్ సీజన్ ప్రారంభమైన రైతులకు విత్తనాలు అందించడంలో విఫలమైన ప్రభుత్వ తీరుకు నిరసనగా వైఎస్ఆర్సీపీ ధర్నా చేపట్టింది. వైఎస్ఆర్ జిల్లా కడపలో చేపట్టిన ధర్నాలో కడప ఎంపీ అవినాష్ రెడ్డి, జిల్లా ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు పాల్గొన్నారు. నామమాత్రంగా విత్తనాలు సరఫరా చేసి ప్రభుత్వం చేతులు దులుపుకుంటుందని, రైతులకు సరిపడా విత్తనాలు సరఫరా చేసి న్యాయం చేయాలని నేతలు డిమాండ్ చేశారు. మరింత సమాచారం కడప నుంచి మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చిన పిలుపు మేరకు కడప కలెక్టరేట్ ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో ధర్నా నిర్వహిస్తుంది. రైతుల అవసరాలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని చెప్పేసి సీజన్ ప్రారంభంలో కూడా వాళ్ళకి అన్యాయం చేస్తుందని చెప్తున్నారు. మన దగ్గర కడప ఎంపీ అవినాష్ రెడ్డి గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. చెప్పండి, మీరు ఈ ధర్నా చేయాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది? ఈరోజు 2 రోజుల క్రితం ఢిల్లీలో కృష్ణా వాటర్ మేనేజ్మెంట్ బోర్డు ఆధ్వర్యంలో జరిగినటువంటి మీటింగ్లో 2 రాష్ట్రాలకు సంబంధించిన, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన ప్రభుత్వ ప్రతినిధులు పాల్గొనడం జరిగింది. మన రాష్ట్ర ప్రభుత్వం తరపున పాల్గొన్నటువంటి అధికారులు, ప్రతినిధులు పూర్తిగా మరి తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన అధికారులను కేంద్రం మరి కృష్ణా వాటర్ ట్రిబ్యునల్, కృష్ణా వాటర్ మేనేజ్మెంట్ బోర్డును అయితేనేమి ఏ మాత్రం కూడా మరి బోర్డును కన్విన్స్ చేయలేకపోయారు. నిజంగా ఈరోజు ఎంత ఘోరమైన ఫెయిల్యూర్ అంటే, బచావత్ ట్రిబ్యునల్ అవార్డు ప్రకారము ఉమ్మడి రాష్ట్రానికి 811 టీఎంసీల నీటి కేటాయింపు ఉంటే, 2 రాష్ట్రాలకు సంబంధించి అయితే తెలంగాణకు మామూలుగా 279 టీఎంసీలు ఉంటే దాన్ని 299 టీఎంసీలకు మరి పెంచడం జరిగింది. మరి ఆ మేరకు ఒప్పందం జరిగింది మొన్న జరిగిన బోర్డు భేటీలో. నిజంగా మనం ఆలోచించాల్సింది ఒకటి, కృష్ణాకు సంబంధించిన, కృష్ణా డెల్టాకు సంబంధించిన ఆధునీకరణ పనులు పూర్తి అయిన తర్వాతనే ఆ 20 టీఎంసీలు మరి తెలంగాణ ప్రాంతానికి బీమా ఎత్తిపోతల పథకానికి వాడుకునే అవకాశం ఉంటుంది. మరి కృష్ణా డెల్టా ఆధునీకరణ పనులు పూర్తి కాకముందే మరి ఈ రకంగా మరి 20 టీఎంసీలు పెరుగుదల తెలంగాణ ప్రాంతానికి ఇవ్వడం అంటే ఖచ్చితంగా మరి కృష్ణా డెల్టా సంబంధించిన రైతులు ఇబ్బంది పడే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. దానికి తోడు ఈరోజు ఆ 299 టీఎంసీల నీటిని తెలంగాణ రాష్ట్రం ఏ ప్రాజెక్టు నుంచి ఏ రకంగా అయినా వాడుకునే వెసులుబాటు మరి ఆ బోర్డు కల్పించింది. ఈరోజు మీరు ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు. ముఖ్యంగా రైతాంగం గురించి, రైతు రుణమాఫీ, ఎంతోమంది రైతులు ఎంతో ఆశతో మీరు అధికారంలోకి వస్తే రుణాల మాఫీ ఎదురు చూడడం జరిగింది. కానీ ఒక్క రైతుకు కూడా ఈరోజు రుణమాఫీ ప్రస్తావన జరగలేదు. ఇప్పుడు రైతులకు మనం డీటెయిల్డ్గా వెళ్తే ఆయన చెప్పిన దాంట్లో కనీసం అదేదో 3 విడతలుగా చేస్తా అన్నాడు. మొదటి విడతలో కూడా చాలా తక్కువ. ఇప్పుడు ఈనాడు దాదాపు రుణము 1,00,000 కోట్ల రూపాయల దాకా ఇక రుణం ఉంది, రైతుల రుణము అనేటువంటి విషయంలో. ఇప్పుడు ఏదైనా వర్షాలు అక్కడక్కడ కొన్ని చోట్ల పడ్డాయి, ఫర్ ఎగ్జాంపుల్ అనంతపురం జిల్లాలో అట్లా, అక్కడ విత్తనాలు ఇవ్వడం లేదు కరెక్ట్గా, లేకుంటే సబ్సిడీకి ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వడం లేదు. ఇట్లా అనేకమైనటువంటి ఇబ్బందులు కలగజేస్తున్నారు రైతుల సైడు. రైతులకు ఎంతో ప్రభుత్వం నుంచి ఎంతో అండగా ఉండవలసినటువంటి ఖరీఫ్ సీజన్లో రైతుల అంశాలపైన దృష్టి పెట్టకుండా అనవసరమైనటువంటి విషయాలు, సంబంధం లేనటువంటి విషయాల గురించి మాట్లాడుతూ తమ వ్యక్తిగత సేఫ్ కోసం చూస్తున్నారు తప్పితే రైతుల గురించి ఆలోచించడం చేయకపోవడం దురదృష్టకరము. ఏ ప్రభుత్వమైనా కూడా మామూలుగా జూన్లో తొలకరి వర్షాలకు ఎంతో అప్రమత్తంగా ఉండాల్సినటువంటి సమయంలో అప్రమత్తంగా లేకపోవడం దురదృష్టకరము. ఆ అంశంపైన ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ధర్నాకు పిలుపునిచ్చింది. జిల్లా వ్యాప్తంగా చూసుకున్నా కూడా దానికి దాదాపు 1,20,000 క్వింటాళ్ళు ఈరోజు విత్తనం అవసరం ఉంటే మనం ప్రతిపాదించిందే, అధికారులు ప్రతిపాదించిందే 47,000 క్వింటాళ్ళు. ఆ 47,000 క్వింటాలకు కానీ ఈరోజు ఇచ్చిందంతా కూడా 23,000 క్వింటాళ్ళు ఇచ్చేసి చేతులు దులుపుకోవడం జరుగుతుందన్నమాట. సో ఈ రకంగా విత్తనాలకు ఇవ్వడానికే ఈ ప్రభుత్వము ఈ రకంగా ప్రజలను మోసం చేసే కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఏ ఒక్క వర్గం ప్రజలు కూడా ఈరోజు సంతోషంగా లేరు. మరీ ముఖ్యంగా రైతు సోదరులు అయితే చాలా దారుణంగా ఉంది వాళ్ళ పరిస్థితి ఈరోజు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వస్తే, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి వస్తే ఎప్పుడు కరువు కాటకాలతోనే ఉంటుందని ప్రతి ఒక్కరికి కూడా తెలిసిన విషయమే. కానీ ఈరోజు అంతో ఇంతో వర్షాలు పడుతున్నా కూడా రైతు సోదరులకు సరైన విత్తనం అందక, ఎరువులు అందక చాలా ఇబ్బంది పడుతున్నారు. కనీసం రైతులకు ఓదార్పు ఇచ్చి ధైర్యం చెప్పే ఇదిగా లేదు.
మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన కాలు మేరకు రైతులకు భరోసాగా ఉండాలా, రైతులకు నీళ్లు ఇవ్వాలా, అదేవిధంగా ఏదైతే పథకాలు ఉన్నాయో అన్ని కూడా ప్రజలకు అందాలనే ఉద్దేశంతోనే ప్రభుత్వాన్ని అప్రమత్తం చేస్తున్నది, కళ్ళు తెరిచే విధంగా మళ్ళీ ఈరోజు మేము జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు ఈరోజు అందరూ మేము ధర్నా చేయడం జరుగుతుంది. ఇది పరిస్థితి. మొత్తం మీద అయితే ఇటు కృష్ణా ట్రిబ్యునల్ విషయంలో కానీ రైతులకు ఇవ్వాల్సినటువంటి సాగునీటి పంపిణీ కానీ ఇతర ఇన్పుట్ సబ్సిడీ విత్తనాల పంపిణీ ఇటువంటి చాలా అంశాల్లో కూడా పూర్తి స్థాయిలో వైఫల్యం చెంది ఓటుకు నోటు వ్యవహారంలో ఏ విధంగా రాజకీయాలు చేయాలనే ప్రయత్నమే చేస్తుంది తప్ప ప్రజాపాలన వదిలేసింది ప్రభుత్వం అని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి నేతలు చెప్తున్నారు. కెమెరామెన్ శ్రీనివాస్, సాక్షి న్యూస్, కడప.